వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా సాదాసీదాగా నిస్సహాయంగా ఉండేది. అందరూ దానిని ప్రేమించేవారు. ఒకరోజు ఆ అడవిలోకి ఒక నక్క వచ్చింది. అది చాలా చురుకైనది, కాని బాగా స్వార్థపరమైనది. ఆ నక్క జింకతో స్నేహం చేయాలనుకుంది. ఎందుకంటే జింకను ఉపయోగించుకుని తాను ప్రయోజనం పొందాలని అనుకుంది. నక్క మృదువుగా, హాయ్ జింకా, స్నేహితుడా, నీతో స్నేహం చేయాలని ఉంది. మనం కలిసిమెలిసి అడవిలో సంతోషంగా ఉండొచ్చు కదా. జింక తన స్వభావానికి అనుగుణంగా నమ్మింది. ఇద్దరూ రోజూ కలిసి తిరుగుతూ మాట్లాడుకుంటూ గడిపేవారు. ఒకరోజు నక్క జింకను ఒక చోటకు తీసుకెళ్ళింది. వెళ్దాం జింక, అక్కడ ఒక గడ్డి తోట ఉంది, చాలా రుచికరమైన గడ్డి పెరుగుతుంది అని చెప్పింది. అసలు విషయమేంటంటే ఆ గడ్డితోట వద్ద ఒక వేటగాడు జాలాన్ని పెట్టాడు. నక్కకు తెలియజేశాడు, నీవు ఒక జింకను పట్టుకిక్కడికి తీసుకొస్తే నీకు మంచి మాంసం ఇస్తాను అని. నక్క ఆశతో జింకను తీసుకొచ్చింది. జింక ఆనందంగా గడ్డి తింటుండగా ఒకసారిగా అది జాలంలో పడిపోయింది. జింక ఏడవసాగింది. నక్క మాత్రం చెబుతోంది, ఓ ఎంత దురదృష్టం, నేను ఎలాగైనా సహాయం చేస్తాను అని నటించింది. కాని అది అక్కడినుంచి పోయి వేటగాడి కోసం ఎదురుచూసింది. అదే సమయంలో అక్కడికి జింకకు నిజమైన స్నేహితుడైన కుందేలు వచ్చాడు. ఆ జింకను చూసి అర్థం చేసుకున్నాడు, ఇది ఎవరో మోసం చేశారని. కుందేలు తెలివిగా ఆ జాలాన్ని తెరిచి జింకను విడిపించాడు. జింక స్వేచ్ఛగా బయటకొచ్చి నక్క ద్రోహాన్ని తెలుసుకుని ఇలా చెప్పింది, జింక, చాలామంది స్నేహితుల్లా నటిస్తారు, కాని అవసరంలో ఎవరు ఉండతారో అదే నిజమైన మిత్రుడు.